పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేట్ అయినా కూడా వెయిట్ చేసి మా మూవీకి బ్లెస్ చేయడానికి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ మాకు బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోను. అండ్ మా మూవీ రాచరికం, ఆ టైటిల్లోనే ఒక రాయలిటీ ఉంటుంది. రాచరికం అంటే ఒక లైన్, రాచరికం అంటే చాలామంది డ్రీమ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడా వస్తుంది ఈ టైటిల్, ఐ రైట్? ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు చూపించుకుంటామా మనం ఏందో అని కొత్త కొత్త కొత్తలాడుతున్న రక్తంతో వెయిట్ చేస్తున్నాం అనమాట. నాట్ ఓన్లీ మీ, మా ఆల్ ఓవర్ టీమ్. లవ్ యూ గాయ్స్, మీ వండర్ఫుల్ వర్క్. ఒక్కొక్క షాట్ దబిడే. సో మూవీకి వచ్చేసరికి మా డైరెక్టర్ గారు, హీఈస్ వెరీ ప్యాషనెట్. టాలీవుడ్కి ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు, ఒక బోయపాటి గారు, అలాగే ఒక బాబీ గారు, ఇలా ఈ లిస్ట్కి చేరబోయే నెక్స్ట్ డైరెక్టర్ సురేష్ లంకలపల్లి గారు. ఫర్ ష్యూర్, నో డౌట్, బికాజ్ ఆయన డెడికేషన్ ఎవ్రీ షాట్లో మీకు కనిపిస్తుంది. ఏమైంది? కొంచెం జరగండి, కొంచెం. వాళ్ళకి కనిపించట్లేదు కదా, వేరే బ్యాక్ ప్లీజ్, ఇంకొంచెం బ్యాక్. యా, ఎవ్రీ షాట్లో కనిపిస్తుంది ఆయన డెడికేషన్. ఫర్ షూర్ సార్, నెక్స్ట్ అంటే నేను మీకు డేట్స్ అడగ, మీరు నాతో మళ్ళీ చేయాలని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మై బ్రదర్, మై బ్యాక్ బోన్, మా అన్నయ్య పడ్డన్ మన్మథరావు గారు, హీఈస్ రెడీ టు ప్రొడ్యూస్. 2 years నుంచి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు. నేను ఖాళీ అయితే ఫర్ ఈయనతోనే చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఫ్రీ ఉన్నప్పుడు నా డేట్స్ బ్లాక్, నేను ఫ్రీ ఉన్నప్పుడు ఆయన డేట్స్ బ్లాక్. బై ద వే, ఆయన ప్రొడ్యూస్ చేయకుండానే మన మూవీ ఒకటి కంప్లీట్ చేస్తాం. దట్స్ యా. మా అన్నయ్యని ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి. బికాజ్ ఈరోజు ఈ స్టేజ్ మీద నేను ఉన్నానంటే బికాజ్ ఆయనే, మామూలు విషయం కాదు అది. ఆయన డ్రీమ్ నన్ను ఇక్కడ చూడడం. ఐ డోంట్ నో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఈ సిచ్యువేషన్ని. యా, హీస్ కమింగ్. మా అన్నయ్య పడ్డాన్ మన్మథరావు గారు, upcoming producer too. Yeah, already he did 2 movies. Oh, as a producer. అంటే నాతో తీయలేదు. okay. Yeah, సో యంగ్ టాలెంట్ని ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే మాకు కూడా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉన్నారు. సో సెకండ్ వచ్చేసరికి మా ప్రొడ్యూసర్ గారు. ఇంకా నేను దానికి ఎగ్జాంపుల్స్ చెప్పను. ఆయన డెడికేషన్కి, ఆయన పడిన శ్రమ, ఎవ్రీ మినిట్. ఆయన, మీరు లాస్ట్ 3 months నుంచి పడుకున్నారు సార్? ఆయన పడుకోలేదండి 3 months నుంచి. మూవీ ఎలా అయినా కూడా సిల్వర్ స్క్రీన్ హిట్ కొట్టాల్సిందే. ఒక్కొక్క రెగ్యులర్గా మనం రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో చాలా డిఫరెంట్, చాలా మూవీస్ చూసాం. బాలకృష్ణ గారివి, చిరంజీవి గారివి అండ్ చాలా హీరోస్వి. రీసెంట్లీ మాచర్ల నియోజకవర్గం, అది కూడా మేబీ అటు రాయలసీమ బ్యాక్గ్రౌండ్. బట్ ఇందులో స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీ లైన్ కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలే. అస్సలు రాయలసీమ అంటే ఏంటి, రాచరికం చూపిస్తుంది రాయలసీమ. రాయలసీమ వాళ్ళకి చెప్తున్నాను, మీరు కూడా కొత్తగా ఇప్పుడు పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ అంటే ఇప్పుడు ఏంటో మీకు తెలుస్తుంది. దట్ ఈజ్ రాచరికం. వీఆర్ ప్రౌడ్ టు సే దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ మీ. ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు నమ్మి ఇచ్చినందుకు. బికాజ్ ఇది హీరో, టైర్ 1 హీరోస్, రామ్ చరణ్, మహేష్ బాబు గారు, మాస్ హీరోస్, మాస్ టాప్ హీరోస్, మన ఇస్మార్ట్ శంకర్ గారు, వీళ్ళు పెద్ద స్టార్స్ చేయాల్సిన క్యారెక్టర్ అది. బట్ నన్ను నమ్మి నేను చేయగలను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. రియలీ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మా డిఓపి గారు, ఆయన బాలీవుడ్లో హీ డిడ్ 2 movies. బాలీవుడ్లో
ఆయనకి అక్కడ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా నేను ఎక్కడో ప్రూవ్ చేసుకోవడం కాదు, నేను పుట్టిన గడ్డ మీద నేను ఏంటో చూపిస్తానని ఈరోజు వచ్చి చేసిన మూవీ రాచరికం. సాయి గారు ఎవ్రీ షాట్ మీరు చూస్తూ ఉంటే ట్రైలర్లో ఈయన సురేష్ గారు స్టోరీ రాసుకున్నప్పుడు ఎలా అయితే ఊహించుకొని రాశారో అది అలా దించేశాడండి ఆయన. అంటే ఆ డైరెక్టర్ మనసులో ఏమంటున్నారు కూడా ప్రతి డిఓపి తెలుసుకోవాలి. ఆయన విజన్ తెలుసుకుంటే అవుట్పుట్ ఈ రేంజ్లో ఉంటుంది. సో దానికి ప్రూఫ్ ఇదే. సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ గారు. సార్ వెంకీ గారు ఎక్కడ? యా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా మ్యూజిక్ సార్, ఇప్పటికీ నా మైండ్ నుంచి పోవట్లేదు. పడుకున్నప్పుడు కూడా నేను రాచరికం అంటూనే ఉన్నాను. పడుగు మంగళ స్వరూపమే వస్తుంది కాసేపటికి, కాసేపటికి ఏం మాయనే చేసే వస్తుంది, కాసేపటికి మౌలా మౌలా వస్తుంది. పడుకునేవట్లేదు సార్ మిమ్మల్ని, నన్నే కాదు ఆల్ ఓవర్ 2 స్టేట్స్ని మీరు పడుకునేవట్లేదు మీ సాంగ్స్తో. పడుకున్న మౌల మౌల, లేచిన మౌల మౌల. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ నా షార్ట్స్కి, నా బ్యాక్గ్రౌండ్ సీన్స్కి ఆయన కొట్టిన ఒక్కొక్క రిథం చూడాలి, మెంటల్ ఎక్కిపోద్ది. జస్ట్ ఇప్పుడు నేను మీ ముందు నడుస్తాను, జస్ట్ సింపుల్గా మీ ముందు నడిచాను కదా, ఇదే సినిమాలో నడుస్తాను చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ ఏది వస్తుంది, దాని వాల్యూ అంటే తెలుస్తుంది. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. నా నెక్స్ట్ మూవీస్ అన్నిటికీ మీకే సార్, ఇంక లేదు సార్, ఎవరు నాకు వద్దు, మీరే కావాలి. యా. అండ్ ఈ టీం అండి, డైరెక్షన్ టీం చాలా గొడ్డులా కష్టపడ్డారు చెప్పాలంటే. ఏమో రైట్, ప్రాణం పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కష్టమే మేము ఇంత మంచిగా కనిపిస్తున్నామంటే బికాస్ ఆఫ్ యూ గైస్. యూ డూ వండర్ఫుల్ జాబ్. ఐ లవ్ యూ ఆల్. యా, ఐ లవ్ యూ టు నాగేశ్వరరావు. యా. అండ్ ఈరోజు ఇన్ని డైలాగులు మీకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే దానికి కారణం మా రైటర్. ఎక్కడ సార్? రామ్ ప్రసాద్ గారు. సార్ ఎందుకు సార్ దాక్కుంటారు? మీ డేట్స్ బిజీ, సురేష్ ప్రొడక్షన్లో గీతా ఆర్ట్స్లో బిజీ అయిపోతున్నారు. రండి సార్, ముందు కనిపించండి. ఆ డైలాగ్స్ ఉన్నాయండి, మామూలు విషయం కాదు సార్. డైలాగ్స్ అంటే గుర్తొచ్చింది, ఈ మూవీలో నేను టోటల్గా డైలాగ్స్ అన్ని కూడా అనంతపూర్ స్లాంగ్లో చెప్పాను. అందులో పర్టికులర్గా ఉమెన్ గురించి ఒక డైలాగ్ ఉందండి, పర్టికులర్ నాకు చాలా చాలా ఇష్టం. ఆ డైలాగ్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైజ్. ఓ రాజురెడ్డి, ఓ తూరి ట్రాప, ఆడపిల్లంటే అమ్మోరప్ప, ఆడపిల్లకి సేదికి అధికారం ఇస్తే తన సొంత ఇంటిలాగా చక్కగా చూసుకుంటుందప్ప పో. ఇది డైలాగు. సో అంటే నిజంగా ఆడపిల్ల అంటే అమ్మోరు తల్లి, మనం గౌరవించాలి. బికాజ్ మనం పడుకొని లేచేసరికి మా అమ్మ మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది, తన ఇంటిని బాగా చూసుకుంటుంది, మన నాన్నని బాగుంటుంది, మన చుట్టాలను బాగా చూసుకుంటుంది, అందరినీ బాగా చూసుకుంటుంది. బికాజ్ తన అమ్మ కాబట్టి. సో ఇలాంటి డైలాగ్స్ రాశానండి రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మీరు రాసిన డైలాగ్స్ వల్ల మేము ఇంత ఎలివేట్ అవుతున్నాం. లవ్ యూ సార్. అండ్ మీకు ఎక్కువ టైం తీసుకుంటున్నానా? యా థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మా శ్రీనుబాబు అన్నయ్యకి అండ్ సౌమ్య జాను గారికి, ప్రాచీర్ గారికి అండ్ అందరికీ, మా అన్నయ్య ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందులో వచ్చి 5:30 నుంచి వచ్చి ఉన్నారు నన్ను సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ ఈ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ మా రాచరికం ఫైనల్లీ Jan 31st Feb 1st రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఫ్రైడే రిలీజ్ చేస్తే ఇంకొంచెం మందికి రీచ్ అవుతాం. ఎక్కువ డేట్ బాగుంది, ముహూర్తం బాగుంది అని చెప్పి మేము ముందుగానే ఫ్రైడేకి చేంజ్ చేయడం జరిగింది. సో Jan 31st మన మూవీ మేము అందరి ముందుకు వచ్చేసింది. ఎవ్వరు కూడా
మూవీని మిస్ అవ్వకుండా చూడండి. థియేటర్లోనే చూడాల్సిన మూవీ ఇది. బికాజ్ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఇప్పటి వరకు టాలీవుడ్లో రాలేదు. ఐఎమ్ షూర్ మీకు ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడగండి. ఓకే, నా నెంబర్ పబ్లిక్గా ఇస్తాను మా ప్రొడ్యూసర్ గారికి. నా నెంబర్ ఇచ్చేసేయండి సార్, నేను ఆన్సర్ చేస్తాను వాళ్ళకి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు టైం తీసుకున్నాను. లవ్ యూ ఆల్. డోంట్ మిస్ ఇట్. అవర్ మూవీ రాచరికం రిలీజింగ్ ఆన్ Jan 31st. డోంట్ మిస్ ఇట్ గాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Thank you so much, Vijay garu. Thank you అండి. ఇప్పుడు January 31st కి మూవీ